నమస్కారం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల లంచం. బగ్గుమన్న దళిత సంఘాలు. దళిత రత్న అవార్డు గ్రహీత బొంకూరు మందిని సన్మానించిన గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారులు. సింగరేణిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై రోస్టర్ రికార్డులను తనిఖీ చేసిన సీఎం కల్వల నారాయణ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ విద్యానగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దానిని వెంటనే నూతనంగా నిర్మించాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి సుద్దాల అనురాజ్ కార్పొరేషన్ పాలక వర్గాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఏఐవైఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో విద్యానగర్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని సందర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శనిగిరపు చంద్రశేఖర్, కరీం, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం 28వ డివిజన్ విద్యానగర్లో డ్రైనేజు అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజ్ పైపులు పరిగిపోయి మురికి నీరు మొత్తం జమ అయ్యి పిల్లలు పెద్దలు అనారోగ్యానికి పాలవుతున్నారు. దీన్ని వెంటనే పునర్నిర్మాణం చేయాలని ఏఐవైఎఫ్ రామగుండం నగర సమితిగా ఉంటాను. కట్టినోళ్ళు లేరు, ఎవరు గెలిచినా ఎత్తామంటారు, ఎత్తలేరు. మోరి సప్లై కడతలేరు, పైప్ లైన్ ఏమన్నా ఎత్తలేరు. కంసర్ దగ్గరికి సుధా పోయినాం మేము. అట్లా చేయలేదు. దర్వాలు ఉన్నాయి, దాని మీద దర్వాలు ఉంటే వాళ్ళు మాకు దర్వాలు పోతాయి అని వాళ్ళకి భయపడి వీళ్ళు తీయలేదు. తీయక మాకు మస్తు వాసనలు ఎత్తుంది. అలా చెట్లు జమ అయిన ఇరుగా అంతా ఊడింది మొత్తం. మాకు నీళ్ళు ఎటు పోయటానికి స్థలం లేదు. మాకు లాటరీ నీళ్ళు మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు ఇటు సుధా అండర్గ్రౌండ్ ఏమన్నా అండర్గ్రౌండ్ ఇటే ఎత్తలేరు, అటు షాపులో ఎత్తలేరు, అటు ఆఫీసులో పట్టించుకుంటలేరు. అత్తారు సుత్తారు పోతారు, ఎవరు పట్టించుకుంటలేరు. తీసిన వాళ్ళు సుతలేరు. మునుపు పైసలు ఇచ్చి తీసుకున్నప్పుడు ఆయన తీసడానికి సుతే వాళ్ళు వస్తలేరు. అది తీర్మానం 40 ఇండ్లు పోతాయి, 40-30 ఇండ్లు పోతాయి. ఒక్కరు సుతా ముందు పడ్డోళ్ళు లేరు, అడిగినోళ్ళు లేరు. వాసన లేచి మేము చచ్చిపోతాం. బీమార్లు వచ్చి పిల్లలు మేము వాసన లేచి ఎవరు వస్తలేరు. ముందుకు ఇళ్ళకు సోదొస్తాయి నీళ్ళు, అన్ని పురుగులు వస్తాయి ఇళ్ళకు. మొత్తం వర్షం వచ్చిందంటే మొత్తం గంపల వస్తాయి పురుగులు. అంతర్గం మండలం మురుమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అంతర్గం మండల పరిషత్ అధ్యక్షులు దుర్గం విజయ, జెడ్పీటీసీ సభ్యులు ఆమల నారాయణ, గ్రామ సర్పంచ్ బాదరవేణి స్వామి అభివృద్ధి పనులను ప్రారంభించారు. జెడ్పీటీసీ సభ్యులు ఆమల నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, ఈ రోజు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బంగారు తెలంగాణ కేసీఆర్ బాటలు వేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు, 24 అవర్స్ కరెంటు, మన రాష్ట్రం లోపల దేనికి వెనుకబడి ఉన్నదాన్ని ఒక అధ్యయనం చేసి బడి ఉన్న వైద్యము విద్యా వైద్యాన్ని రెండింటిని అంటే ఎంచుకొని ఏదైతే దేశం ఈ 2 రంగాల్లో వెనుకబోతుందో ఆ దేశం బలహీనపడిపోతున్న ఉద్దేశంతో, ఆ రాష్ట్రం బలహీనపడదు అంటే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు నీళ్లు, రైతులకు కరెంటు, అదే విధంగా ఆంధ్ర పాలకులు ఇక్కడ ఉన్నప్పుడు 1980 దశకం వరకు మన ప్రభుత్వ పాఠశాలలు చాలా మంచిగా పనిచేసినాయి. ఏదైతే 90 దశకం వచ్చిందో ప్రైవేటీకరణ మొదలై నూతన ఆర్థిక పారిశ్రామిక విధానము మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిండు, పివి నరసింహారావు. అప్పుడు స్కూలు, చిన్న స్కూలు యూకేజీ ఎల్కేజీ నుంచి మొదలు పెడితే వాళ్ళు యూనివర్సిటీలు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆ విద్య అంతా ఇప్పుడు ఆ విద్యల ప్రైవేటీకరణ చదివిన వాళ్ళందరూ కూడా ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగం లేక కొంతమందికి 100% ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అదే మన ప్రభుత్వ పాఠశాలలో చేసిన వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, మేము ఒక 100 మంది క్లాస్మేట్, 50 మంది లండన్లో అమెరికాలో ఇవాళ వాళ్ళు అక్కడ స్థిరపడి ఉన్నారు. కాబట్టి మన కేసీఆర్ గారు ఈ విద్యను మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈ మన ఊరు మనబడి అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి మన మండలం లోపల 6 స్కూళ్లకు నిధులు ఇచ్చి, 8 స్కూళ్లకు నిధులు ఇచ్చి, ఇటు డెవలప్ చేసి ఈ ప్రైవేటు స్కూళ్ళకు పోకుండా పిల్లలు, మన పేద రైతాంగ పిల్లలందరూ మన మోడల్ స్కూళ్ళకు పోవాలి, కేజీబీవీకి పోవాలి, మన గ్రామంలో ఉన్న హై స్కూల్ ప్రైమరీ స్కూల్కి పోవాలనే ఉద్దేశంతో ఈ నిధులు మనకు ఏర్పాటు చేసి మనకు ఈ చక్కని మన ఊరు మనబడి కార్యక్రమం చేసినందుకు మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వ పాఠశాల ఇంకా మెరుగుపడి మంచి సార్లు వచ్చి మన తెలంగాణ ఈ విద్యతోటి అభివృద్ధి చెందుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గోదావరి పట్టణంలోని గత కొంతకాలంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అనుభవం లేని వైద్యులతో వైద్య సేవల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు బలంగా వెలువడుతున్నాయి. తాజాగా నగరంలోని కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందించకే
నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని గంగానగర్కు చెందిన మహమ్మద్ అబ్బాస్కు విపరీతమైన తలనొప్పి రావడంతో గత నెలలో నగరంలోని ఆసుపత్రిలో చేరాడు. 4 రోజుల పాటు ఏం వైద్యం అందించారో తెలియదు కానీ ఒక్కసారిగా అతని ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కరీంనగర్కు పంపించారు. తదుపరి అక్కడికి వెళ్లిన అబ్బాస్ను పరీక్షించిన వైద్యులు 4 రోజుల ముందుగా తీసుకువస్తే అతని బతికించేవారమని చెప్పడంతో కొద్దిసేపటికే అబ్బాస్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా మృతుని కుటుంబ సభ్యులు ఆ ఆసుపత్రి వైద్యుని నిలదీయగా తలనొప్పి వల్లనే అబ్బాస్ చనిపోయాడని ఒప్పుకోవడమే కాకుండా ఆ విషయం బయటకి చెప్పకుండా ఉండేందుకు వారికి 5 లక్షల రూపాయలు లంచం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు తమకు డబ్బులు అవసరం లేదని అబ్బాస్ మృతికి కారకులైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆసుపత్రిని సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చెప్పొద్దు ఈ విషయం అని వీళ్ళైనా పెద్ద పెద్ద వస్తమాట వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు అక్కడ వీళ్ళకి సపోర్ట్ ఎవరెవరు సపోర్ట్ ఉన్నారో మొత్తం తీస్తాను. ఈ లంచం ఇచ్చినాడు మాకు, లంచం ఇచ్చి బయట విషయం చెప్పొద్దు. 20 లక్షలు మేనేజ్మెంట్ మాకు లంచం ఇచ్చింది, 5 లక్షలు లంచం ఇచ్చింది. లంచం ఇచ్చి మీ అన్నయ్యను మేమే చంపినాము, ఏదో పిల్లలు ఉన్నారు కదా తీసుకో, ఇక్కడికి నువ్వు క్లోజ్ అయిపో. ఇంకా మేమే భయపడిచ్చి రాపించినా అని మళ్ళీ మా మీదనే అంటారు. మా మీద అంటున్నారు. ఈ చెక్కులు వాడు తీసుకొచ్చి ఎంత ఉన్నాయా? के बाद स्ट्रोक निकला, एमआरआई करने के बाद करीमनगर में स्ट्रोक निकला। अब वो स्ट्रोक, वो पेशेंट का डेथ कैसे हुआ वो तो मेरे को लग रहा है स्ट्रोक, मैं भी मानता हूँ कि स्ट्रोक की एक पॉसिबिलिटी है, क्योंकि स्ट्रोक एक छोटा सा, कभी भी ब्रेन में छोटा सा स्ट्रोक भी हो वो कभी भी हार्ट में जा सकता है, कभी भी कुछ भी हो सकता है। स्ट्रोक पेशेंट का कोई गारंटी देना कभी भी मुश्किल होता है, चाहे वो 24 घंटा हो, 7 दिन हो, 1 महीना हो। एक पेशेंट स्ट्रोक का हमेशा सीरियस रहता है। तो चाहता हूँ कि पेशेंट को अगर एमआरआई करना ना करना मेरा कोई नुकसान फ़ायदा नहीं होता। मैं एमआरआई के लिए कभी भी भेज सकता था पेशेंट को, मैं हर रोज़ आके वही बोलता था, पर पेशेंट का हालत में रोज़ देखता था। 2 दिन से मैंने पेशेंट को देखा, पेशेंट इम्प्रूव कर रहा था। पेशेंट अगर इम्प्रूव नहीं करता मैं उसे ज़बरदस्ती नहीं रखता, पेशेंट अगर इम्प्रूव नहीं करता मैं उसको ज़बरदस्ती नहीं रखता। 2nd और 3rd डे पेशेंट इम्प्रूव किया, पेशेंट बात किया, खुद बाथरूम जा रहा था, खुद टॉयलेट में जा रहा था। 4th डे जैसे ही मेरे को थोड़ा सा डाउट लगा, थोड़ा सा, नहीं वो बात नहीं, अब वो मेरे उसका क्वेश्चन का आंसर मैं स्ट्रोक जिस दिन मेरे को लगा उसी स्ट्रोक दिन आइडेंटिफाई नहीं करे स्ट्रोक आइडेंटिफाई मेरे को 4th डे मेरे को स्ट्रोक लगा, उसी दिन मैंने पेशेंट को भेजा। मैं यही कहना चाहता हूँ, इससे ज़्यादा मैं क्या बोलूँ। जिस दिन उसी दिन मेरे को बात करने में तकलीफ ज़्यादा हो रहा है, एक चीज़ 2 दिख रहा है, एक आंख छोटा हो गया था। मैंने एग्जामिन उसी दिन किया, उसी टाइम पे मेरे को स्ट्रोक जैसा लगा। मैंने उसी टाइम 1 मिनट भी वेस्ट नहीं किया, उसी टाइम उनके फादर थे, उनकी वाइफ थी, मैंने बोला कि अर्जेंट एमआरआई और पेशेंट को लेके जाइए। उसी दिन बोला मैंने, उसी मॉर्निंग में भेजा है। और मैं अगर छुपाना होता, 4th डे था, मानता हूँ 4th डे था, उससे पहले के 1st डे के बाद 2nd और 3rd डे पेशेंट बात कर रहा था। 1st डे जैसा आया था पेशेंट, 2nd और 3rd डे पेशेंट इम्प्रूव किया था। పేషెంట్ హాస్పిటల్కి పోవాలి, పేషెంట్ హాస్పిటల్కి వచ్చింది, హాస్పిటల్కి వచ్చిందంటే అతను ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ తీయాలి, కానీ అతను ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ తీయలేదు. ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్ తీయకుండా 4 రోజులు ఆయనకు అజంప్షన్ ఆయనకి ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ ఇచ్చిండు. అతను ఆయననే చెప్తాను, నాకు బ్లడ్ క్లాట్ అని తెలియదు, బ్లడ్ క్లాట్ అని తెలియదు అతను ఎప్పుడు ఐడెంటిఫై చేసిండు? 4వ రోజు ఐడెంటిఫై చేసిండు. పేషెంట్ కొద్దిగా అన్కాన్షియస్గా వెళ్ళిపోతుండు, కళ్ళు చిన్నగా అవుతున్నాయి, టంగ్ మొత్తం మాట్లాడుతున్నాడు. అప్పుడు అతను ఐడెంటిఫై చేసి 4వ రోజు ఐడెంటిఫై చేసి అతను ఏమంటుండ్రు, మేబీ బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది కావచ్చు, అప్పుడు మంచిర్యాలకు పోండి అని అప్పుడు అతను సజెస్ట్ చేసాడు. ఇమీడియట్గా కరీంనగర్ పోయినాం, 4వ రోజు కరీంనగర్ పోయినాం. పోతే 4వ రోజు అతను కరీంనగర్ ఆర్ట్రీచ్ హాస్పిటల్, అక్కడ ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అని తెలిసింది. అక్కడ బ్లడ్ క్లాట్ అని తెలిసినాక రిపోర్ట్ చూసి డాక్టర్ ఇమీడియట్గా చెప్పండి, వితిన్ 72 అవర్స్లో మేము ఏం చెప్పలేము, బతుకుతే బతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు. నడుచుకుంటూనే వచ్చింది హాస్పిటల్కి, ఈవెన్ కరీంనగర్ హాస్పిటల్కి కూడా నడుచుకుంటూనే పోయింది. పేషెంట్ నడుచుకుంటూ వచ్చింది కదా అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. వితిన్ 72 అవర్స్లో చనిపోవచ్చు, బతకొచ్చు. డాక్టర్ ఏమంటుండో నా వల్ల తప్పైంది అంటుండో, నేను ఐడెంటిఫై చేయలేదు, స్ట్రోక్ వచ్చింది నాకు తెలుసు, ఇప్పుడు తెలుసా 4వ రోజు ఆయనకు తెలిసిందాడు, 4వ రోజు స్ట్రోక్ వచ్చిందని అప్పుడు తెలిసిందాడు. స్టార్టింగ్ ఇమీడియట్గా తెలిస్తే బై ఛాన్స్ దాని వితిన్ 12 అవర్స్లో 24 అవర్స్లో ఒక ఇంజెక్షన్ ఉంటుంది.
ఆ ఇంజెక్షన్ త్రూ మనం ఇప్పుడు బ్రెయిన్ విషయం ఏమైంది చెప్పండి. చనిపోయిండు. అదే చెప్పు. చనిపోయాడు, మా అన్నయ్య చనిపోయిండు. పేరు అబ్బాస్, మొహమ్మద్ అబ్బాస్. ఎక్కడ ఉంటాడు? ఆ? ఎక్కడ ఉంటాడు? గోదావరి కానీ మార్కనే కానీ. ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు తీసుకొచ్చింది? హాస్పిటల్కి ఒక 15 days అవుతుంది. ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. చనిపోయిన డేట్ వచ్చేసి 21 April. మీరు ఏం మాట్లాడడానికి వచ్చింది? మీరు ఏం మాట్లాడడానికి వచ్చింది? ఇలానే ఇంకొకరికి అవ్వద్దు కదా. అదే చెప్పండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. గోదావరికాలో కొత్తగా వచ్చింది. చాలామంది గోదావరికాని న్యూరో హాస్పిటల్ అని ఎంతోమంది ఖుషిగా ఉన్నారు. అరే కరీంనగర్ పోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు, షెల్టర్ ప్రాబ్లం, గోదావరికాని దగ్గర చిన్న అయినా న్యూరో హాస్పిటల్ కదా అని చాలామందికి కొద్దిగా ఫీలింగ్ ఉంది. ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని. అదే అజంప్షన్ మేము వస్తే మా అన్నయ్య చనిపోయాడు. ఇప్పుడు చంపిండు. మా అన్నయ్యని చంపిండు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా చంపిండు. ఇండైరెక్ట్గా మా అన్నయ్యని చంపిండు. అంటే వైద్య లోపమే 99 కాదు 101% వైద్య లోపమే. ఇప్పుడు ఏం చేద్దాం? అనుకున్నాం అంటే కేసు పెడతాం. మేము లీగల్లీ వెళ్తాం, కేసు పెడతాం, హాస్పిటల్ మొత్తం సీజ్ చేసి పడేస్తాం. తప్పు జరిగింది అంటున్నాడు. ఒప్పుకున్నాడు. తప్పు జరిగింది మాత్రం అంటున్నాడు. నేను ఐడెంటిఫై చేయలేదు. 4వ రోజు నాకు డౌట్ వచ్చింది. 4వ రోజు అతనికి డౌట్ వచ్చింది, స్ట్రోక్ వచ్చిందని తెలుసు, కానీ నేను ఎంఆర్ఐ బ్రెయిన్ పంపించలేదు అంటున్నాను. కానీ 4 రోజులు ఆయన ఏ ట్రీట్మెంట్ ఇచ్చింది అసలు? ఆయన అసంప్షన్ ఇచ్చిందా ట్రీట్మెంట్? బగ్గమన్న దళిత సంఘాలు సింగరేణి RG1 ఏరియా జనరల్ మేనేజర్ కల్వల నారాయణపై HMS నేత రియాజ్ అహ్మద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా దళిత సంఘాలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం కనిపిస్తోంది. ఈ మేరకు ఇవాళ పలు దళిత సంఘాల నాయకులు మంద రవికుమార్, మాదిగ పల్లెబాబు, కన్నూరి ధర్మేందర్, కాసిపేట రాజయ్య, గద్దెల అనిల్ కుమార్, ఏలూరు రాంబాబు, సరిగంటి రమేష్, బడ్డేపల్లి భగవాన్, LCO సిటీ న్యూస్తో మాట్లాడారు. RG1 GM గారిని మరి HMS నాయకుడు రియాజ్ అహ్మద్ గారు బహిరంగంగా ప్రజల మధ్యలో నిలబడి దూషించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆయన RG1 GM కల్వల నారాయణ గారు ఒక దళిత ఆఫీసరు. మరి ఆయనను వ్యక్తిగతంగా దూషిస్తూ ఒక విధానపరమైన విమర్శలు చేయండి, ఒక విధానపరమైన ఉద్యమాన్ని చేయండి సింగరేణి మీద, అంతే తప్ప వ్యక్తిగత దూషణ చేయడము, నీ ఇష్టానుసారంగా మాట్లాడడము అది తగదు. రియాజ్ అహ్మద్ గారి మీద కాస్తో కూస్తో దళిత సంఘాలకు కానీ మిగతా వాళ్ళకు కానీ కొంత అభిమానం ఉండే, అది మెల్లమెల్లగా సన్నగిల్లుతూ ఉన్నది. సరే, నిన్నటితోటి మొన్నటితోటి ఆగింది. చట్టపరంగా ఏం జరుగుతుందో చూద్దాం అనే కోణంలో ఉన్నాం మేమంతా కూడా. దాని తర్వాత రెండో కోణంలో నువ్వు మరొక రాజకీయానికి తెరలేపినావు. అది రియాజ్ అహ్మద్కు తెలియకుండా జరిగిందని మేము అనుకోవడం లేదు. నువ్వు ఇంతటితోటి ఆగి చట్టపరంగా ఎదుర్కొనే విధంగా నువ్వు తయారు కావాలి. కానీ నువ్వు ఎదురుదాడి రౌడీ మూకలతోటి ఇంకా GM గారి మీద లేకుంటే మా దళిత నాయకుడు లింగన్న మీద నువ్వు ఎదురుదాడి చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని 100% తిప్పికొడతాం. నువ్వు మాట్లాడిన దాంట్లో మేము వాయిస్ రికార్డులన్నీ కూడా విన్నాం. అందులో లాస్ట్కు ఒక సోదరి అంటా ఉన్నది, తలో మాట అనుకున్నారు, దాన్ని ఇంతటితో వదిలేయండి అని అన్నారు అని వాయిస్ రికార్డు ఖచ్చితంగా ఉన్నది, చూడండి ఒకసారి. తలో మాట అంటే GM గారు అక్కడ ఉన్నారా? GM గారు ఉన్నారా అక్కడ? ఆయన మాట అన్నాడు అన్నదానికి ఆయన లేడు కదా. లేనైనా నువ్వు వ్యక్తిగతంగా ఎట్లా దూషిస్తారు? అది 100% మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీ మీద కాస్తో కూస్తో గౌరవం ఉండే, అది కూడా నిన్నటితోటి పోయింది. ఇంకొక విషయం, GM గారిని వ్యక్తిగత దూషణ చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీరు టైం చెప్పండి, స్థలం చెప్పండి, లేదా మేము చెప్తాం ఆ స్థలము టైము, అక్కడికి రండి, బహిరంగ విచారణ చేద్దాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు మా దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని కూర్చుందాం, నిరూపణ చేస్తాం. మేము GM గారిని తిట్టినట్టు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు నిరూపించకపోతే మరి మీ దాంట్లో ఎవరు ముక్కు నేలకు రాస్తారు? మేము నిరూపించకపోతే మేము ముక్కు రాస్తాం. దయచేసి నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. మరొక మాట అన్నాడు వేణు, రోజాలో ఉన్న వ్యక్తిని స్టేషన్కి పిలిపిస్తారా అని. రోజాలో ఉన్న వ్యక్తి ఆ మాట అనొచ్చా? మరి
రోజాలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడచ్చా? మేము నిరూపిస్తామని చెప్తా ఉన్నాం. వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని నడపడమే నేర్పిండు. మాకు ఆత్మగౌరవాన్ని ఎట్లా కాపాడుకోవాలో నేర్పిండు. మీలాంటి చిల్లర రాజకీయాలు మాకు తెలియవు. చిల్లర ఈ కిరాయి మనుషులు అన్నావే, అవి మాకు తెలియవు. మాకు తెలిసింది ఒకటే, ఉద్యమం చేయడము, ఆత్మాభిమానం దెబ్బతిన్న కాడ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడమే మాకు తెలుసు. ఆ కోణంలో ఎంత దూరమైనా వస్తాం, దేనికైనా తెగిస్తాం. నువ్వు అటువంటి పద్ధతులు మానుకో. జిఎము నిజంగా ప్రజలకు సర్వీస్ ఇస్తాడా లేదా అనేది వేరే కోణం. సర్వీస్ ఇవ్వకుంటే నువ్వు దాన్ని ఉద్యమించు, ఆయన జిఎం తోటి సింగరేణి తోటి పని చేయించుకో. ఆ దశలో ఏ విధంగానైనా నీ పోరాటాన్ని తీసుకో, మేము స్వాగతిస్తాం. కానీ వ్యక్తిగత దూషణ చేస్తే మాత్రం మా దళిత ఆఫీసర్ను ఈరోజు నిన్ననో ఇవాళ ఆ వీడియో చూసినా, నిన్న పెట్టినో ఈరోజు పెట్టినావు చూసినాం. మరొక ఆఫీసర్ను కూడా అదే రకంగా దూషిస్తూ ఉన్నావు. నీ ఆగడాలు ఆపుకో. నీకు తెలియకుండా ఇది జరుగుతుందని మేము అనుకుంటలేం. రియాజ్ గారు, మీరు విధానాన్ని మార్చుకోకపోతే, మీ భాషను మార్చుకోకపోతే దళితుల ఆగ్రహానికి చవి చూడక తప్పదు. మందకృష్ణ మాదిగ గారి పిలుపు కోసం వేచి చూస్తూ ఉన్నాం. వారి దృష్టికి వెళ్ళింది, వారికి ఎవిడెన్స్ ఇచ్చాము, వారు చూస్తున్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. మీరు మార్చుకొని చట్టపరమైన విధానం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఆ కోణంలో రా తప్ప ఈ రాజకీయాలు చేస్తే, ఈ చిల్లర వాళ్ళతో మాట్లాడిస్తే, ఉద్యమాలను అవమానపరిస్తే, దళిత ఆఫీసర్లు అవమానపరిస్తే మరి చెలో హెచ్ఎంఎస్ ఆఫీస్ కూడా పెట్టడానికి వెనకాడబోవని హెచ్చరిస్తూ ఉన్నాం. నీ విధానాలు మార్చుకొని మరోసారి ఎంఆర్పిఎస్ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. హెచ్ఎంఎస్ నాయకుడు తోట వేణు నిన్న మాట్లాడిన మాట తీరును చూస్తే చాలా బాధాకరమైన విషయము. అలాగనే నిన్నాక మొన్న అంటే రంజాన్ కంటే ముందు రోజు గంగనగర్లో గొడవ అవుతుందని చెప్పేసి హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ అక్కడికి వెళ్ళి ఏదో అసభ్య పదజాలం వాడిండు జిఎం గారి మీద. దాని మీద వెంటనే దళిత సంఘాలుగా మేము ఖండించినాము. బేషరత్గా క్షమాపణ కూడా చెప్పాలన్నాము. ఆయన ఇప్పటి వరకు చెప్పకపోగా పైగా నిన్న జరిగిన సంభాషణలో తోటవేణు కిరాయి నాయకులు, నకిలీ నాయకులు, ఈ జాతికి ఔన్నత్యానికి తెచ్చే వ్యక్తులు లేదు అనంటే ఏదేదో చిల్లరగా మాట్లాడుతున్నావు తోటవేణు. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని చెప్తున్నాం. మేము దళిత సంఘాలుగా మేమేమంటున్నామంటే ఎంఆర్పిఎస్ పక్షాన, ఎంఎస్పి పక్షాన ఏమి డిమాండ్ చేస్తున్నామంటే, నీకు రియాజ్ అహ్మద్ తిట్టింది తెలియదా? తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. నిన్న నీలాగా ప్లకార్డు పట్టుకొని కిరాయిలకు తీసుకొచ్చిన నాయకులం కాదు మేము. ఎంఆర్పిఎస్ అంటే 27 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉంది మాకు. ఎంఎస్పి అంటే మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. ఒక దళిత ఆఫీసర్ను నువ్వు అవమానపరిచిందే కాగా పైగా కిరాయి నాయకులు, కిరాయి గుండాలని మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. తోటవేణు, నువ్వు ఒక్కసారి కూడా కార్పొరేటర్ కాలే. తోటవేణు, ఖబర్దార్. లింగన్నను విమర్శించే స్థాయి నీది కాదు. లింగన్నను విమర్శిస్తే మేము ఊరుకోము. జాతికి పెద్ద దిక్కుల గుదరికంలో వివరిస్తుండు అన్న. ఈరోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ముందు వరుసలో ఉండి క్రియాశీలకంగా పాత్ర పోషిస్తాడు. లింగన్నను ఇంకొకసారి ఏమన్నా కూడా ఊరుకునేది లేదు. తోటవేణు, చాలా జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీలాగా మేము ఆడవాళ్ళతో దెబ్బలు తినలేదు. మేము ఈరోజు ఎందుకు అంటున్నామంటే, ఇవన్నీ నీలాగా కిరాయికి తీసుకొచ్చే నాయకులం కాదు. కిరాయి నాయకులు, నకిలీ నాయకులు అన్నావు కదా, ఆ నకిలీ నాయకులం కాదు, కిరాయి నాయకులం కాదు. ఖబర్దార్, నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కావాలి తోటవేణు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి మేము వెళ్తాము. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము వెళ్తాము. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లింగన్న గారిని కూడా కిరాయి మనుషులు, కిరాయి తీసుకొచ్చిర్రు, నీ గురించి తెలియదని మాట్లాడిండు. దానికి కూడా మేము ఖండిస్తున్నాం. ఆ విషయాలను ఖండిస్తున్నాం. 2 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసినాయే. జిఎం గారిపై
రియాజ్ అహ్మద్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మీరందరూ విన్నారు. దాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన మేము ఎక్కడ ఇలాంటి దళితులు కానీ ఎవరిపైన కానీ ఇలాంటి జరిగినప్పుడు మేము ఖండిస్తాం. అలాంటి ఖండనలో భాగంగానే మొన్న మేము జిఎం గారిని అన్నందుకు రియాజ్ అహ్మద్ గారు క్షమాపణ చెప్పాలి, తన మీద SC/ST కేసు పెట్టాలని మేము కోరినాము. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి ఫిర్యాదు చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా ఫిర్యాదు చేసిన మమ్ములను మరియు కాస్పేట లింగన్న అన్నను ఎవరెవరైతే ఇది అన్యాయమని అన్నారో వాళ్ళందరినీ తోటవీణ అనే వ్యక్తి వీళ్ళు కిరాయి గూండాలు, కిరాయి మనుషులు అని సంబోధించాడు. జిఎం గారిపై మాట్లాడినటువంటి రియాజ్ అహ్మద్తో పాటు తోటవేణి మీద కూడా SC/ST కేసు పెట్టాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మాకు ఇక్కడ పెద్ద దిక్కు అయినటువంటి మా జాతికే పెద్ద దిక్కు లింగన్నకును నీకు పోటెక్కడ? ఆయనను విమర్శించే స్థాయి నీది కాదు. నేను కేవలం ఆయన కింద ఉన్నటువంటి కార్యకర్త నీతో మాట్లాడతాడు తప్ప లింగన్న స్పందించాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. నీ స్థాయి అది కాదు. లింగన్న కాలి గోటితో సమానం కూడా కాదు. ఆయనను విమర్శించేటప్పుడు ఏ స్థాయి ఆయనను విమర్శిస్తానని ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్ప నోరున్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకోము. ఇక్కడ ఏదైతే మేము మాట్లాడినామో జిఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రియాజ్ అహ్మద్ గారిపై SC/ST కేసు పెట్టాలని మాత్రమే మాట్లాడినాం తప్ప మేము వేరేది మాట్లాడడం. ఎక్కడ అన్యాయం జరిగినా మేము స్పందిస్తే దీన్ని ఏం నాయకులు, మన కిరాయి నాయకులు, నకిలీ నాయకులు, కిరాయి మనుషులను తీసుకొని వచ్చి మాట్లాడతానని అంటారు. తెలుసుకో, మా చరిత్ర తెలుసుకో. 27 సంవత్సరాల నుండి మేము చేసినటువంటి త్యాగాలను తెలుసుకో. MRPS చేసినటువంటి త్యాగాలను తెలుసుకో. ప్రతి ఇంట్లో MRPS ఏదో ఒక రూపకంగా వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ఏదో ఒక రూపకంగా మా సహాయ సహకారాలు ఉన్నాయి. మేము చేసిన పోరాటం ఉన్నది, మేము చేసినటువంటి త్యాగం ఉన్నది, MRPS చేసిన త్యాగం ఉన్నది. మేము MRPSగా ఏమని ఖండిస్తామంటే మమ్ములను కిరాయి మనుషులు అన్నందుకు, నకిలీ నాయకులని అన్నందుకు మీ మీద SC/ST కేసు పెట్టాలని మేము పోలీసు వారిని కోరుచున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత రత్న అవార్డు గ్రహీత బొంకూరు మధును ఇవాళ గోదావరి కళా సంఘాల సమైక్య వారు ఘనంగా సన్మానించి సత్కరించారు. నగరంలోని సింగరేణి SC/ST సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య, ప్రధాన కార్యదర్శి మాదర్ శ్రీనివాస్ అలియాస్ వాసు, సమైక్య సలహాదారులు కాసిపాక రాజమౌళి, సహాయ కార్యదర్శి అంజలి, శశిభూషణ్, నాగుల శ్రీనివాస్, తిప్పబత్తిని అంజయ్య, ధన్ సింగ్, నూకల మొండి, ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు లింగమల శంకరయ్య, అల్లాడి లలిత, పద్మ, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సలహాదారులు మైస రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ అవార్డు రావడానికి ప్రధానమైనటువంటి స్ఫూర్తినిచ్చినటువంటిది ఏదైతే ఉందో, గత 30 సంవత్సరాలుగా స్కౌట్ ఉద్యమం నుండి మొదలుపెట్టినటువంటి నేను కళారంగానికి వచ్చి పత్రికా రంగానికి కూడా వెళ్ళి అనేక సామాజిక కార్యక్రమాలు, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఈ సమాజానికి దూరం ఉన్నటువంటి వ్యక్తులను ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంటుంది. రాష్ట్ర మంత్రివర్యులు దీనికి కమిటీకి చైర్మన్గా ఉంటారు. వారి నేతృత్వంలో IAS ఆఫీసర్ గారు ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి జన్మదినమైన ఏప్రిల్ 14వ తారీఖు రోజు నాకు రవీంద్ర భారతిలో ఈ దళితరత్న అవార్డును ఇవ్వడం జరిగింది అందరి సమక్షంలో. మరి దీనికి అందరికీ కూడా ప్రధాన కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి. కళారంగంలో చిన్నప్పటి నుండి కూడా నేను దాదాపుగా 1986-87 నుండి కళారంగంలో నేను అంబేద్కర్ కల్చరల్ అకాడమీని స్థాపించి ఈ గోదావరి ప్రాంతంలో ప్రతి కళాకారులను తయారు చేయడం కోసం కూడా నేను ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే గోదావరి కళా సంఘాల సమైక్య నిర్మాణంలో కూడా నాతో పాటు ఒక 3-4 మిత్రులు చాలా కీలక పాత్ర పోషించారు. దాంట్లో రాజమౌళి అన్న, అదేవిధంగా కాశపాక రాజమౌళి అన్న కూడా. మరి వారికి దీన్ని ఇంకా 20-25 సంవత్సరాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సమాజ విస్తరణలో, సమాజ భాగస్వామ్యంలో సమాజాన్ని ఇంకా చైతన్యవంతులు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ కృషి చేస్తున్నటువంటి రమణన్న గారికి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలుపుతూ, మరి ఈ అవార్డు రావడంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు నాకు సహకరించారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ,
సామాజికంగా ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారో ఆ వ్యక్తులను చైతన్యవంతం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు గోదావరిఖని ప్రాంతంలో ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి నాయకులు చేయనటువంటి పనిని సోదరులు పెద్దలు మైసరాజేష్ అన్న, అదేవిధంగా భూషణ్ గారు, దీనికి సంబంధించినటువంటి చైర్మన్ గారు రాత రాయమాలి గారు, ఇంకా అనేక మంది గోదావరిఖని ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. కులానికి మతం సంబంధించింది కాదు. ఏ కులంలోనైనా ఈరోజు పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకోవాలనుకుంటే లక్షలాది రూపాయలు పెట్టి పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకున్నటువంటి పరిస్థితులు లేరు. వాళ్ళకి 5,016 రూపాయలకే ఫంక్షన్ హాల్ ఇవ్వాలన్నటువంటి ప్రధాన కాన్సెప్ట్. అదేవిధంగా ప్రధాని కోల్బెల్ట్ ప్రాంతంలో ఏదైతే విద్యాపరంగా మనం ఏదైనా చదువుకోవాలనుకున్నా, సివిల్ సర్వీస్ గ్రూప్స్ చేయాలనుకున్నా కూడా హైదరాబాదు, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడనే ఏదైతే గోదావరిఖని ప్రాంతాన్ని సెంటర్గా చేసుకొని సివిల్ సర్వీస్ గ్రూప్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం కోసం కూడా, హాస్టల్ వసతి కల్పించడం కోసం కూడా అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కంప్యూటర్ సెంటరు, లైబ్రరీ ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అది కూడా ఈ మధ్య కాలంలోనే ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇక కళారంగానికి వస్తే 1986-87 సంవత్సరం నుండి ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కళాజ్యోతి అవార్డును పెద్దలు గౌరవులు కృపాదానం గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ గోదావరిఖని ప్రాంతం నుండి మొట్టమొదట ఒక 4 కళాజ్యోతి అవార్డును తీసుకోవడం జరిగింది. అందులో నేను కూడా ఒక్కరిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంజన్న గారు, మొదటి కూడా అంజన్న గారు, అవునన్న గారు, అదేవిధంగా కాశ్మీర్ రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేదు చాలా మంది. మరి వీళ్ళందరూ కూడా తెలుసు ఆ రోజు ఎంత కష్టపడ్డామో. ఒక కాంగో పట్టుకొని వెళ్ళాలంటే కూడా మాకు ఆటో ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితిలో మేము ఒక్కోసారి ఎత్తుకొని కాంగోని ఎత్తుకొని పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గల్లీలో మేము కార్యక్రమాలు చైతన్యవంతం చేసినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా మేము పోవాలంటే డబ్బులు లేకపోతే కూడా 2-3 కలిసి ఆ కాంగో పట్టుకొని పోయి ఎక్కడైతే మనం కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం ఇచ్చినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఈ జాతిని చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ అంబేద్కర్ ఆలోచన విధానం మీద మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 1983, 84, 85 ఈ ప్రాంతంలో నేను స్కౌట్ ఉద్యమంలో చేరడం జరిగింది. 1984, 85 ప్రాంతంలో గుంటూరు జిల్లాలో పెట్టినటువంటి స్కౌట్ ఏదైతే క్యాంప్ ఉందో, స్కౌట్ క్యాంప్ ఉందో, అది ఆంధ్రప్రదేశ్ స్థాయిలో స్కౌట్ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో మొట్టమొదట నేను ఏదైతే కుమత్బెన్ జోషి గారు గవర్నర్గా ఉండి, ఎన్రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి, వారి నుండి నేను ప్రశంసా పత్రాన్ని మొట్టమొదటిసారిగా వారి నుండి తీసుకోవడం జరిగింది. 83, 84 ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా అనేక స్కౌట్ రంగంలో కూడా అనేక ప్రశంసా పత్రాలు, అదేవిధంగా ఇంతకుముందు రాజస్థాన్లో ఏదైతే హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా మేమందరం కూడా ఒక టీమ్గా వెళ్ళి అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి బెస్ట్ లీడర్గా, స్కౌట్ లీడర్గా అవార్డు పొందడం జరిగింది. అనేక ఉన్నప్పటికీ కూడా నాకు చెప్పుకోవడంలో కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాలు సన్మానాలు చేసుకోవడం కానీ నేను వెనకంజలో ఉంటాను. ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం సన్మానాలు అవి చేసుకుంటే బాగుండదు అనేది నాది ఒక ఆలోచన. మరి చెప్పగానే ఒకటి అమ్మ చనిపోయి ఉన్నది, 2-3 నెలలు అవుతుంది, సన్మానం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తున్నది. అయినా మనందరం కూడా కలిసి ఇట్లనే కలుసుకుంటామనే ఉద్దేశంతో దీనికి ఒప్పుకోవడం జరిగింది. మీరు నన్ను ఆత్మీయంగా ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరు కూడా పేరు సభ్యులు, అది ఏర్పాటు కావడానికి తన వంతు కృషి చేసినటువంటి సభ్యులు, అదేవిధంగా మరి అంబేద్కర్ కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు, మరి ఎన్నో పత్రికలలో పనిచేసి మీడియాలో కూడా పనిచేసినటువంటి వారు, మరి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మరి ఉపాధ్యక్షులు అయినటువంటి సీనియర్ పాత్రికేయులు సోదరుడు బొంకూరి మధు గారు, మరి మొన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం చేత ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి మరి దళిత బహుజనులకు అంబేద్కరిజం పైన మరి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వము రవీంద్ర భారతిలో ఏప్రిల్ 14వ తారీఖున మరి వారికి దళితరత్న అవార్డునిచ్చి మరి సత్కరించింది. సో ఇది మనందరికీ, మన ప్రాంతానికి కూడా, మన జిల్లాకు కూడా చాలా సంతోషకరమైన విషయము. గోదావరిఖనికి మరియు కళాకారులకు, తర్వాత అంబేద్కరిస్టులకు ఒక శుభదినంగా
నేను భావిస్తున్నా. ఎందుకంటే అన్నగారి గురించి మన సమాఖ్య అధ్యక్షులు విన్నవించారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతను చేసినటువంటి సేవలు అలాంటి. తను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాడు రమణయ్య, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో వన్ ఆఫ్ ద హీరోలు అన్నట్టు ఇంత బాధ్యతలు నేను నిర్వహించేది. మేము రోవర్ రేంజర్ మమకం హర్యానా కదన్నా, హర్యానాకి వెళ్ళి అక్కడ బెస్ట్ రోవర్స్ మేము వాళ్ళతోటి బెస్ట్ రోవర్స్గా లీడర్గా అక్కడ తీసుకోవడం జరిగింది. అంటే అందుట్లో మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉండే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కే మేము ఒక తలమానికంగా బెస్ట్ రోవర్స్ అవార్డు తీసుకొని రావడం జరిగింది హర్యానా లోపల. అంటే తన సేవలు సామాజిక పరంగా, తర్వాత కళాకారులకు, తర్వాత అంబేద్కరిస్టు, పత్రికా రంగంలో ఇన్ని రంగాలలో రాణిస్తూ ఈ రోజున మనకు గర్వకారణం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతో దళిత రత్న అవార్డు తీసుకోవడం అనేది మనకు గర్వకారణం. అది ఎంతటి గర్వకారణం అంటే అంతటి గర్వకారణం. మనం ఈరోజు మనల్ని చంద్రుడితో నూలుపోల కళాకారుల కుటుంబం తరఫున మనం ఆయనను సత్కరించుకోవడం అనేది గొప్ప విశేషంగా భావిస్తూ, మళ్ళీ అందులో ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. నేను కష్టం అది అని అంటాడు. కానీ పిలువగానే కళాకారుల కుటుంబం పిలువగానే విచ్చేసినందుకు మదన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇలాంటి వాటి దూరంగానే ఉంటాడు. అసలు నాకు మేమున్నాం ప్రచారంలో పరిస్థితులకు ఆ సమస్య పరిష్కారం దిశగా మరి మాటల రూపంలో కానీ, కళా రూపంలో కానీ, పాటల రూపంలో కానీ అంబేద్కర్ విధానంలో ప్రచారం సాగిస్తున్న కళా సంఘాల నాయకులు రాజమౌళి గారు మరి ఉద్యోగం చేసుకుంటూనే ఉద్యోగ విషయాల్లో ఈ పాలకులు, ప్రభుత్వాలు ఎస్సీల యొక్క వివక్ష విధానాన్ని ఎత్తి చూపుతూ ఆ సంఘాలను ఒకతాటిపై తీసుకువచ్చి మరి ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు అనేక విషయాలపై ప్రణాళికాబద్ధంగా ప్రజలను సమీకరించి ఏదైతే అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడా అనే నినాదం మనకైతే ఎట్లా ఇచ్చారో, ఇలా ప్రభుత్వాలు చూపుతున్న వివక్షను కానీ, అవమానాన్ని కానీ, అంటరానితనాన్ని కానీ, రిజర్వేషన్ కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మరి విద్యా విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అనేకమైన మన కష్ట నష్టాలకు గురి చేస్తున్న ప్రజలను ఎత్తి చూపుతూ మమేకం చేసి ఒక దాటికి తీసుకువచ్చి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విస్తారంగా ప్రచారంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి ఒక దిశగా నిర్దేశించిన మరి నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న వేయడంను ఇలా జాతికి అవార్డుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ జాతిని జాగృతం చేయడానికి, ఈ జాతిని మరింత ముందు తీసుకుపోవడానికి, ఈ జరాకి మహోన్నత విధానంలో ఆర్థికమైన ఫలాలను అందించడానికి ఇలా తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితేనేమి దళితుల పట్ల వివక్ష చూపడానికి మరి ఉద్యోగాల విషయంలో కానీ, అనేక విషయాలలో కానీ మరి పోరాటం చేయడానికి ఒకటే మార్గంగా ఏ పాలకులు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ వ్యవస్థ వచ్చినా బహుజన రాజ్యం, బహుజన అధికారం కోసమే పోరాటం చేయాలనే ఒక్క నినాదంతో ఇవాళ ఈ వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న నాయకులకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ లేకున్నా ఒకటే నినాదం, అది అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఇజం, అంబేద్కర్ మాటే వేదంగా, ఆయుధంగా పనిచేస్తున్న మీ అందరికీ, మనందరికీ కేవలం ఆర్థికంగా, మానసికంగా, శారీరకమైన ఒత్తిడులకు కూడా భరిస్తూ సమాజాలతో పాటు, మనతో పాటు మన సభ్యులను కూడా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ ఈ సందర్భంగా మరి దళిత రత్న తీసుకున్న మదన గారికి మీ అందరి తరఫున, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున, గోదావరి సమాఖ్య తరఫున శుభాకాంక్షలు. సింగరేణి కాలనీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ రూల్ రిజర్వేషన్ అమలుపై రోస్టర్ రికార్డుల తనిఖీ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అధికారుల సంక్షేమంలో RG1 ఏరియా GM కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ లైజన్ ఆఫీసర్ జనరల్ మేనేజర్ కలవల నారాయణ హాజరై రికార్డుల తనిఖీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సింగరేణిలో పనిచేయుచున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, దానికి సంబంధించిన మిగిలి ఉన్న ఖాళీలు, ప్రమోషన్స్, రోస్టర్ పాయింట్స్ తదితర సమస్యలను పరిష్కరించుకున్నటకు సింగరేణి వ్యాప్తంగా రోస్టర్ రికార్డుల తనిఖీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీ నారాయణ, డాక్టర్ ఈ రాజేశ్వరరావు, అంతోటి నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల జనరల్ సెక్రటరీ కె తిరుపతి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దొంత వెంకటేశ్వర్లు, RG1 లైజన్ ఆఫీసర్ కల్వల చంద్రశేఖర్, సీనియర్ PA బంగారు సారంగపాణి, సీనియర్ పర్సనల్ అధికారి అనిసరన్, సీనియర్ PO బంగారు సారంగపాణి, సీనియర్ పర్సనల్ అధికారి అనినరన్ చక్రవర్తి, వీళ్ళ రాజేష్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. నగరంలోని 2A ఇంక్లైన్ మోరి వెడల్పు చేయాలని పలు దఫాలుగా ఆందోళన చేపట్టినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించడం లేదని CITU అనుబంధ RG2 బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఈ విషయంపై LCO సిటీ న్యూస్తో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల సంక్షేమం మీద లేకపోవడం దురదృష్టకరం. అనేక సంవత్సరాల నుంచి 2A మోరి విషయంలో CITUగా అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా మోరి వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టలేదు. చిన్న వర్షం వస్తే ఆ మురికి నీరంతా పొంగి ఉదయం 7 గంటలకు వస్తున్న డ్యూటీ కార్మికులకు మొత్తం ఆ బురదలో నుంచే డ్యూటీకి వెళ్ళే పరిస్థితి, అదే బురదలో నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి. ప్రధానంగా CSP GDK 1 ఇంక్లైన్ 2A ఇంక్లైన్కి సంబంధించిన కార్మికులు అధికారులు ఆతోగుంటనే అనేక సంవత్సరాల నుంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. అది కొంచెం వెడల్పు చేయాలన్న జ్ఞానం కూడా ఇంతవరకు అధికారులకు రాకపోవడం, మేనేజ్మెంట్కి రాకపోవడం దురదృష్టకరం. ప్రధానంగా కళ్యాణ్ నగరు, కూరగాయల మార్కెటు, సీతానగరు, గోదావరి కనిలోనికి సంబంధించిన న్యూ అశోక్ టాకీస్ కాడ నివసిస్తున్న కార్మికులు వీళ్ళందరూ కూడా 1కి 2కు పోయిన మురికి నీరు, బట్టలు ఉతికిన నీరు అదంతా కూడా జామ్ అయిపోయి మోరి నిండిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అందులో నుంచి కార్మికులు రావడం వల్ల అనారోగ్యాల పరిస్థితులకు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఈ రోగాలు అంటించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బండి ఆ మురుకులో నుంచే పోతుంది డ్యూటీకి, ఆ మురుకుల నుంచే ఇంటికి వస్తుంది. ఆ మురుకు నీరంతా ఇంటికి పట్టుకొచ్చి రోగాలు బారిన పడే కుటుంబ పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆ మోరిని వెడల్పు చేసి, కొంచెం వెడల్పు చేసి ఆ కాలువ ఒకవైపు, కార్మికులు ఒకవైపు వెళ్ళే విధంగా చూడవలసిన కనీస బాధ్యత కూడా మేనేజ్మెంట్కి లేకపోవడం ఇది CITUగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ కార్మికులకు సంబంధించి చిన్న వర్షం వచ్చినప్పుడు ఆ మోరిలోకి వెళ్ళే విధంగా ఉండాలంటే ఆ మోరిని దాదాపుగా ఇప్పుడు ఎంత ఉన్నదో అంత సైజు పెంచేసి ఆ కాలువ ఒకవైపు, కార్మికులు ఒకవైపు వెళ్ళే విధంగా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉన్నది. కాబట్టి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ CITUగా తక్షణమే ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఆ మోరిని వెడల్పు చేసి ఆ కార్మికులకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది, ఆరోగ్యాలు కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.